వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. మద్యం అక్రమ కేసులో మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 2 షూరిటీలు 2 లక్షల రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి రిలీజ్ అయిన మిథున్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ నేతలు శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కాగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జూలై 20న ఎంపీ మిథున్ రెడ్డిపై కూటమి సర్కారు కుట్ర పన్నింది. అదే రోజు ఆయన్ను ఏసీబీ అరెస్టు చేసింది. అనంతరం విజయవాడ కోర్టులో హాజరుపరచడంతో న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఇక అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 71 రోజులు ఉన్నారు మిథున్ రెడ్డి. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో సెప్టెంబర్ 6న విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. 5 రోజుల తర్వాత సెప్టెంబర్ 11న రాజమండ్రి జైల్లో లొంగిపోయారు మిథున్ రెడ్డి. 71 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉంటున్న మిథున్ రెడ్డికి ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.